విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్, అమెజాన్ సీఈఓ కిరణ్ చలసాని పాల్గొన్నారు. గత 2 ఏళ్లుగా కేఎల్ యూనివర్సిటీ 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించిందని వీసీ పార్థసారథి వర్మ తెలిపారు. ఈ ఏడాది 3700 ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. స్కిల్ సెషన్స్ గుర్తించడం వల్లనే 100% ప్లేస్మెంట్స్ సాధించామన్నారు. ఇవాళ కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ విషయంలో నెంబర్ 1 స్టేజ్కి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్న హిస్టరీ 100% ప్లేస్మెంట్ని రీచ్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ పర్టికులర్గా ఏంటంటే ఈ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఎందుకంటే రెసిషన్ అనేది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 years అయింది. ఈ రెసిషన్ పీరియడ్లో మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి కూడా విప్రో నుండి, ఇన్ఫోసిస్ నుండి, లేకపోతే యాక్సెంచర్ నుండి కంపెనీస్ అన్నీ కూడా మాకు ఒక 800 మెంబర్స్ను 600 మెంబర్స్ను తీసుకుని ఇవ్వడం జరిగేది. సో ఈ రెసిషన్ పీరియడ్లో ఇండియా వైడ్ యూనివర్సిటీస్లో 100% చేసింది మేము ఫస్ట్ యూనివర్సిటీగా మేము డిక్లేర్ చేయడానికి ఎంతో గర్వకారణంగా ఉన్నాం. అంతేకాకుండా రెసిషన్ పీరియడ్లో మేజర్గా ఏమైందంటే సర్వీస్ ఇండస్ట్రీస్ ఇబ్బందిలో పాలైనవి. సర్వీస్ ఇండస్ట్రీస్ అంటే ఎవరైతే ప్రొడక్ట్ బేస్ కాకుండా వాళ్ళు మ్యాన్ పవర్ని సప్లై చేసే ఇండస్ట్రీస్, ఆ సర్వీస్ ఇండస్ట్రీస్లోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ పీపుల్ని ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అవనండి, వరల్డ్ వైడ్ అవనండి రిక్రూట్మెంట్ ఎక్కువ జరగల. ఇప్పుడు దాన్ని మేము ఆల్రెడీ గెస్ చేసి 2 years బ్యాక్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మేము ఏం చేసామంటే ప్రతి స్టూడెంట్ని కూడా స్కిల్ అనేది ఇంపార్ట్ చేసి స్కిల్ సెట్స్ని డిఫైన్ చేసి ఏ స్టూడెంట్ని ఏ స్కిల్లో పెట్టాలి అనేది ఐడెంటిఫై చేసి స్కిల్ బేస్డ్, రోల్ బేస్డ్ ప్లేస్మెంట్ అనేది చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ టుడే ఇన్ ఏ కెరియర్ సక్సెస్ మీట్ ఆఫ్ ద ఇయర్ 2024 in this KL University campus. I know this institution grown up in the due course of time, year to year, from 1980 onwards. I am very happy one engineering college became autonomous institution, then became deemed university. Now it became a feather in cap in our state of Andhra Pradesh. I was invited as the chief guest today, and I'm very happy indeed to see so many proud parents, so many proud children getting placements throughout the world, throughout India. And now that the situation is not really good outside, there is so much of recession, people outside are not getting jobs. There are so many people coming to Hyderabad every day, but then they are returning to their hometowns without jobs. But KL University is totally different. I see that there are so many placements that are happening, almost close to 100% of placements are happening. And then this is not just a proud moment for the children, but also their parents, for whom it is 20 years of their hard work.